హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ అండి. చాలా బాగుంది, ప్లెజెంట్గా. నైట్ కొంచెం వర్షం పడినట్టుంది. చాలా చల్లగా వెదర్ అయితే చాలా కూల్గా బాగుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే నా మొక్కలు అయితే చూసుకుంటున్నానండి. మొన్న నర్సరీకి వెళ్ళేసి అయితే ఒక 3 మొక్కలు అయితే తెచ్చుకున్నాను. ఇంకా ఇంట్లో అంతా పనంతా అయిపోయిందండి. మండే కాబట్టి ఇంట్లో పూజ కూడా నేనే చేసేసాను. ఇక్కడైతే కూర్చొని కొంతసేపు అయితే రిలాక్స్ అవుతున్నాను. హలో అండి. సో ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను. టైం వచ్చేసి 1 అట్లా అవుతుందండి. సో ఈ మధ్య అయితే ఇలా మాట్లాడక చాలా రోజులు అవుతుంది. సో కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ చేస్తున్నానండి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేశాను. సో ఉప్మా నా వరకే నేను చేసుకొని తిన్నాను. మా హస్బెండ్ వచ్చేసి రైసే తినేసి వెళ్ళారనమాట. సో ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చానండి. ఇక్కడ లోకల్లో ఫీవర్ వచ్చింది అని చెప్పాను కదా, కొంచెం ఫీవర్ ఉంటుంది అండ్ అలాగే దగ్గు జలుబు అయితే ఉంటుంది. సో ఫీవర్ అయితే కొంచెం ఓకే, పారాసిటమాల్ వేసుకుంటే తగ్గినట్టుగా అనిపించింది. కానీ దగ్గు జలుబు అయితే అసలు పోవట్లేదండి. అందుకోసమని వెళ్ళాను. వెళ్తే వాళ్ళు అన్నారు ఒక పారాసిటమాల్ మాత్రమే ఒక 2 డేస్ వేసుకోండి, ఇంకా జలుబు కోసం దగ్గు కోసం అయితే ఆవిరి పట్టుకోండి అని చెప్పేసి అయితే అన్నారనమాట. సో ఇంకా నేను చేసేదే వాళ్ళు చెప్పారు. సరేలే అని చెప్పేసి అయితే ఇంక ఇంటికి వచ్చాను. వచ్చేటప్పుడు అయితే వంకాయలు తీసుకొచ్చాను కర్రీ కోసం. సో ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. కట్ చేసి అయితే ఉంచాను. ఇంక ఇప్పుడు పొయ్యి మీద అయితే వేస్తాను, లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఇంకా టైం కూడా అవుతుంది, నాకు కూడా ఆకలిస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇవి వంకాయలు చాలా బాగున్నాయండి. వంకాయలు అయితే ఏమో తినొచ్చో తినరాదో, కానీ ఇంకా వేరే కూరగాయలు అయితే ఏమీ లేవండి. అందుకోసమని తీసుకొచ్చిన. ఒక్కరోజు తింటే ఏం కాదులేండి. ఇంకా దీనికోసం అయితే ఇక్కడ వెజిటేబుల్స్ వేరే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవైతే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం అయితే స్టవ్ ఆన్ చేశాను. అయితే ఆయిల్ అయితే క్యాన్లో లేదండి, మళ్ళీ వేరే క్యాన్లో నుండి అయితే ఇక్కడ పోస్తున్నాను. సో 5 kgs క్యాన్ తెచ్చుకుంటాం కదా, కొంచెం కొంచెమే నేనైతే చిన్న డబ్బాలో అయితే పోసి ఉంచుతానండి. ఎక్కువ కూడా ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే ఆయిల్ తీసి నేను గిన్నెలో అయితే వేస్తున్నాను, కడాయిలో. సో కొంచెం వంకాయ కర్రీలో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి. తాలింపు గింజలు అన్నీ వేసేసుకున్నాను, పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకున్నాను, అలాగే వెల్లుల్లిపాయలు కూడా కొంచెం దంచి వేసాను అనమాట. ఇంకా కొత్తిమీర కరివేపాకు ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చు. కరివేపాకు అయితే వేసానండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసి నేను వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. వంకాయ ముక్కలు వేసిన తర్వాత వెంటనే కొంచెం సాల్ట్ అది వేస్తే తొందరగా ఉడికిపోతాయి, అలాగే కూర కూడా చేదు రాకుండా ఉంటుందండి. వంకాయలు అయితే నిజంగా చాలా ఫ్రెష్గా లేతగా ఉన్నాయండి, అప్పుడే తెంపిన వంకాయలాగా. ఇంకా సాల్ట్ అయితే వేసి కలిపి ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను. చిట్టి గులాబీ, మందారం చెట్టు అండ్ తమలపాకు చెట్టు అయితే తీసుకొచ్చానండి. సో ఇప్పుడు బయటికి వెళ్ళినా అని చెప్పిన కదా, సో బయటికి వెళ్ళి వచ్చేటప్పుడైతే కొంచెం మట్టి తీసుకొచ్చాను. ఈరోజు అయితే ఒక మొక్క అయితే నాటుదామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నాటుతానండి. కర్రీ పొయ్యి మీద వేసేసి ఇక్కడ వచ్చేసి నేను బయటికి వెళ్ళాను కదండి, మట్టి తీసుకొచ్చాను. సో కొంచెం ఎర్రమట్టి అనమాట, మంచిగా ఉండే దాన్ని అయితే తీసుకొచ్చాను. ఇక్కడ తమలపాకు చెట్టు అయితే కుండీలో అయితే నాటేసుకున్నానండి. అది నాటి ఇంట్లోకి వచ్చాను. మళ్ళీ ఒకసారి కూర చూసి ఇంకా ఇక్కడ వచ్చేసి బాబుకి కూడా నాకు జలుబు అయింది కదా, నా జలుబు బాబుకి అంటిందండి. ఇంకా నా కోసం బాబు కోసం అయితే ఇక్కడ ఓమా వాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో వాము వేసి మరిగించిన నీళ్ళు తాగుతేనండి, నిజంగా చెప్తున్నాను,
గొంతు చాలా అంటే చాలా వరకు సెట్ అవుతుందండి. దగ్గు అనేది అయితే చాలా వరకు సెట్ అవుతుంది. నేనైతే నాకు చాలా అంటే చాలా సెట్ అయింది, నేను చెప్తున్నాను కదా. ఇంకా అది మరుగుతుంది, ఇది ఫ్రై అయిపోయింది. కూర కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం వేసేసాను. ఇంకా ఈ వాటర్ కూడా మరిగిపోయిన తర్వాత బాబుకి నాకు గ్లాస్లో పోసేసాను. బాబు ఒక బుక్క తాగిండండి, వాడికి దగ్గు వస్తుంది. తాగునానా అని బతిమిలాడిన తర్వాత తాగిండు. ఇంకో బుక్కకైతే అందులోనే ఉమ్మేసిండు అనమాట. ఇంకా నేనైతే మొత్తం తాగేసాను. వేడివేడిగా తాగితే నాకు బాగానే అనిపించింది. నాకు కొంచెం అలవాటే వాము వాటర్ తాగడం. కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత పైనుండి కొత్తిమీర వేసేసి ఒక 2 నిమిషాలు అట్లా మూత పెట్టేసి దించేసాను. బాబుకి ఆవిరి పడదామని చెప్పేసి మళ్ళీ వేడి నీళ్ళు పెట్టానండి. వాడికి కొంచెం ముక్కు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కారడం, అందుకోసమని కొంచెం ఆవిరి పడదాము జిందా తిలిస్మాత్ అది వేసి అని చెప్పేసి అయితే వేడి నీళ్ళు పెట్టిన. వాడికి కూడా ఇంకా ఆవిరి పట్టేసి నేను కూడా ఆవిరి పట్టేసుకున్నాను. బాబుకి పారాసిటమాల్ సిరప్ కూడా తెప్పించానండి, సిరప్ వేస్తున్నాను. ఆవిరి పట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇద్దరి కోసం అయితే అన్నం పెట్టేసి వాడికి అన్నం తినిపించి నేను కూడా తినేసాను. తిన్న తర్వాత ఇగో సింక్లో అయితే కొన్ని వెజిల్స్ ఉండే, వాటిని అయితే ఇంకా క్లీన్ చేసి సింక్ కూడా క్లీన్ చేసేసుకున్నానండి. తెల్లవారి కోసం అయితే ఇక్కడ టిఫిన్కి నానబెట్టాను దోశ కోసం అని. ఇంకెట్లా బాబుకైతే దోశ పిచ్చి వాడికైతే, అందుకోసమని నానబెట్టేసిన. అప్పటికి 2 అట్లా అవుతుంది. దాదాపు 5-6 గంటలు అట్లా నానితే సరిపోతుందండి. ఇంకా కొంతసేపు రెస్ట్ అట్లా తీసుకున్నామండి. వాడు పడుకున్నాడు, బాబు కూడా. 3:30 అట్లా అవుతుంది. మా హస్బెండ్ వచ్చిండు. అప్పుడు బయటకు వచ్చి చూస్తే మేఘాలు చూసారా ఎంత నల్లగా, మబ్బులు అయితే చూడండి. ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ అయితే నాకు బాగా నచ్చిందండి. బయట ఆ మబ్బుల కింద గ్రీనరీ, అక్కడ ఇవి మేస్తున్నాయి బర్రెలు, చూస్తే బాగా కనిపిస్తుందండి. కొంతసేపు ఇక్కడ నిల్చొని చూసుకుంటూ ఉన్న వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను. నాకు బాగా నచ్చిందనమాట. ఇంకా ఈవినింగ్ పనులన్నీ కూడా నేను మధ్యాహ్నమే చేశాను కాబట్టి నాకు ఏమీ లేవు పనులు. నైట్ 8ంటికి డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ నేను దోసపిండి అయితే మిక్సీ పడుతున్నాను. నేను మిక్సీ పట్టే కొద్దీ మా బాబు వీడియో తీస్తున్నాడండి. పాపం వాడికి కొంచెం ఇంకా జలుబైంది అన్నాను కదా, కొంచెం నలతగానే ఉన్నాడు. అన్నం తినిపించేసి సిరప్ వేసిన. ఇంకొంచెంసేపు సెల్ చూస్తా మమ్మీ అనుకుంటూ ఉన్నాడంటే ఇంకా వీడియో తీనానా అనే కొద్దీ వీడియో తీసుకుంటూ వాడైతే మొబైల్ చూస్తున్నాడు అన్నట్టు. మంచిగా తీసిండండి చిన్నోడే కానీ వీడియో అయితే. ఇంక ఇక్కడ వచ్చేసండి నేను నా హెయిర్ అయితే బాగా వైట్ అయిపోయిందండి, హార్మోన్ చేంజెస్ వల్లనో ఏమో. ఇంకా హెయిర్కి ప్యాక్ కూడా ఈ మధ్య చాలా రోజులు అవుతుంది వేసుకోక. ఇంకా ప్యాక్ అయితే కలుపుతున్నాను. మెహందీ పౌడర్ బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను, చాలా ఫ్రెష్గా దొరుకుతుందండి ఇక్కడ మాకు. సో దానికోసం అయితే ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ టీ పౌడర్ అయితే వేసి మరిగించిన, ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు పోసి ఆ మరిగించిన నీళ్ళు అయితే తీసి పక్కన పెట్టి చల్లార్చుకున్నాను. నాకు కావాల్సిన క్వాంటిటీలో ఇక్కడ పౌడర్ అయితే తీసుకొని ఒక లెమన్ పిండేసి ఈ టీ పౌడర్ని అయితే ఈ వాటర్ని అయితే ఇందులో కలిపేస్తున్నానండి. సో ఇట్లా మిక్స్ చేసుకుంటే ఏంటంటే మంచిగా ఉంటుంది ప్యాక్ అనేది, కలర్ అయితే మంచిగా వస్తుందండి. సో ఇదైతే న్యాచురల్ అనమాట, ఎటువంటి కెమికల్స్ అవి ఏమీ ఉండవు. నేనైతే కెమికల్స్ వాడనండి. ఇంక ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్ వైట్ మాత్రమే ఇందులో కలిపి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఎగ్ వైట్ మాత్రం వేసి ఇక్కడ కలుపుతున్నానండి. ఇక ఎల్లో అయితే బయట పడేసిన. మంచిగా కలిసే విధంగా ఇట్లా బీటర్ తోటి అయితే కలుపుకోవాలి. ఉంటే అలోవెరా జెల్ కూడా వేసి కలుపుకోవచ్చు అనమాట, లేకపోతే లేదండి. అలోవెరా జెల్ వేస్తే హెయిర్ కూడా సాఫ్ట్గా ఉంటుంది, హెయిర్కి మంచి రెడ్ కలర్ అయితే వస్తుందండి. ఇంకా బ్లాక్ హెన్నాలు అవి ఇవి పెట్టే కంటే కూడా ఇది బాగుంటుంది న్యాచురల్గా. నేనైతే ఇదే యూజ్ చేస్తాను. దీన్ని అయితే ఓవర్ నైట్ ఉంచేసి తెల్లవారైతే పెట్టుకున్నాను. ఈ ప్యాక్ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుందండి. సో ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.